అవటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. కోల్కతా ట్రాజిక్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతుంటే ఢిల్లీ నిర్భయ ఘటన గుర్తుకొస్తుంది. కదిలే బస్సులో ఆమెను కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి నగ్నంగా రోడ్డుపై పడేశారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. కొన్నేళ్ల తర్వాత నిందితులకు ఉరిశిక్ష పడింది. కానీ తీరు మారింది. అమ్మాయిలపై అఘాయిత్యాలు తగ్గుతున్నాయా? నెలల పసికందు నుంచి మంచంపై పడి కదల్లేని స్థితిలో ఉన్న పండు ముసలి వరకు ఎవరిని వదలట్లేదు మృగాలు. వారి కామవాంఛ తీర్చుకునేందుకు ప్రాణాలు కూడా తీస్తున్నారు. అదే జరిగింది కోల్కతాలో. మరో నిర్భయ ఘటనను తలపిస్తోంది. ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ గళం వినిపిస్తున్నారు, న్యాయం కోసం పోరాడుతున్నారు. అలా నటుడు ఆయుష్మాన్ ఖురానా పోస్ట్ చేసిన ఓ వీడియో కంటనీరు తెప్పిస్తోంది. వింటుంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేనే అబ్బాయినైతే అంటూ ఆయన చెప్పిన పదాలు ప్రతి ఒక్కరి మనసుల్ని కదిలిస్తున్నాయి. నేనే అబ్బాయినైతే గది తలుపులు తాళం వేయకుండానే పడుకోవచ్చు. నేనే అబ్బాయినైతే స్వేచ్ఛగా పరిగెత్తచ్చు. రాత్రంతా స్నేహితులతో కలిసి నిర్భయంగా తిరగొచ్చు. ఆడపిల్లలను చదివించాలి, వారిని బలంగా తీర్చిదిద్దాలని ఎంతోమంది చెబుతుంటారు. తీరా కష్టపడి చదివి డాక్టర్ అయినా కూడా ఆ కంటి రెప్పను కాపాడుకోవాల్సిన పరిస్థితే ఉంది. అదే నేనే అబ్బాయినయ్యుంటే ఈరోజు నాపై అత్యాచారం జరిగింది. ఓ దుర్మార్గుడి క్రూరత్వాన్ని కల్లారా చూశాను. సీసీటీవీ లేకపోయి ఉంటే ఏం జరిగినా తెలిసేది కాదుగా. భద్రతా సిబ్బందిని పెట్టినా అతడు తన విధిని స్వచ్ఛందంగా నిర్వర్తించేవాడా? అందుకే నేనే అబ్బాయినైతే బాగుండేది. ఒకవేళ నేను అబ్బాయినయ్యుంటే ఈరోజు బ్రతికి ఉండేదాన్ని. ఈ మాటలు నిజమే కదా అని ప్రతి ఒక్క అమ్మాయి అనుకునే పరిస్థితి వచ్చింది. मैं भी बिना कुंडी लगाकर सोती, काश मैं भी लड़का होती. झल्ली बनकर दौड़ती उड़ती, सारी रात दोस्तों के साथ फिरती, काश मैं भी लड़का होती. कहते सुना है सबको कि लड़की को पढ़ाओ लिखाओ सशक्त बनाओ, और जब पढ़ लिख कर डॉक्टर बनती, मेरी माँ ना खोती उसकी आंखों का मोती, काश मैं भी लड़का होती. 36 घंटे का लगातार कार्य दुश्वार हुआ, बहिष्कार हुआ, बलात्कार हुआ, पुरुष के वहशीपन से साक्षात्कार हुआ. काश उन पुरुषों में भी थोड़े से स्त्रीपन की कोमलता होती, काश मैं ही लड़का होती. कहते हैं सीसीटीवी नहीं था, होता भी तो क्या होता. एक पुरुष सुरक्षाकर्मी जो उस पर नजर रखता, उसकी नजर भी कितनी पाक होती. काश मैं एक लड़का होती. अगर मैं एक लड़का होती, शायद आज मैं जिंदा होती. ప్రాణాలతో పోరాడుతున్న వారిని కాపాడి పునర్జన్మనిస్తారు డాక్టర్లు. కానీ ఇలాంటి క్రూరులు వారిని కూడా వదలటం లేదు. బాధితురాల్ని ఎలా చంపాడో, ఎలా హింసించాడో చెప్పాలన్నా మాటలు కూడా రావటం లేదు. మరి ఆమె ఎలా భరించింది? ఎలా ఆ నొప్పిని తట్టుకుంది? సాయం చేసేవారు వస్తారేమో అని ఎంతలా ఎదురు చూసిందో ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతోంది.